హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ టు మా ఊరి వ్లాగ్స్. విజయవాడలో బాగా ఫేమస్ అయినటువంటి త్రిబుల్ ఇడ్లీ. ఇడ్లీ అయితే సరే, మరి మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు? విజయవాడలోని ట్రైన్ ఎక్కేసామండి. రైల్లో కూర్చొని ఇడ్లీ తినేస్తాం. మరి ఇడ్లీ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకొచ్చే ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో బుక్ చేస్తే ఇలా చక్కగా రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కే ముందుగా తీసుకొచ్చి ఇచ్చేసారండి. అవి తీసుకొని ఇలా ట్రైన్ ఎక్కేసాం. ఇక ట్రైన్ ఎక్కేశాక ఇడ్లీని చూస్తే నోరూరుకుండా ఉంటుందా? ఇదే కాదులేండి, అసలు టైం వచ్చేసి 9 అయింది. ఆకలేస్తుంది కదా, మరి అందుకే తినడానికి ఇంక ఇడ్లీని ఓపెన్ చేసేసి తినేస్తున్నా. అందరికీ పెట్టేశాను, చివర్లో నేను తినేస్తున్నాను. ఈ త్రిబుల్ ఇడ్లీ అయితే బాగా ఫేమస్ అట. నాకైతే ఇప్పుడే తెలిసింది. మరి మీ అందరికి ముందే తెలిసి ఉంటుందేమో. తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, తెలుసా లేదా అనేది. కానీ ఈ త్రిబుల్ ఇడ్లీని అయితే నేను తినడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. టేస్ట్ చాలా బాగుంది. ఇడ్లీ కన్నా కూడా ఇడ్లీకి కాంబినేషన్ గా ఇచ్చినటువంటి చట్నీ, పల్లి చట్నీ అండి, అసలు ఎంత బాగుందో. అదైతే సూపర్. ఇక దాంతో పాటుగా మనకి ఒక చిన్న కారపొడి ప్యాకెట్, చిన్న నెయ్యి ప్యాకెట్ కూడా ఇచ్చారు. మనం చివర్లో కూర్చున్నాం కదా, అవన్నీ ముందు వాళ్ళే లాగించేశారు. ఇక అందుకని మనం సర్దుకొని పల్లి చట్నీతో తినేస్తున్నాం. ఇక ట్రైన్ జర్నీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఉదయం పూట ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టం? అంటే ఉదయం అనే కాదు, అసలు ట్రైన్ జర్నీయే చాలా మందికి ఇష్టం. బస్ కన్నా కూడా ఎక్కువగా అందరు ట్రైనే ఎక్కువ ఇష్టపడతారు అని నేను అనుకుంటున్నాను. అసలు చూడండి వ్యూ ఎంత బాగుందో, ట్రైన్ లో నుంచి అలా బయటకు చూస్తుంటే చాలా బాగుంది కదా. అసలు మనం ఎక్కడికి వెళ్తాం ఎప్పుడన్నా మీరు గెస్ చేశారా? ముందు వీడియోని చూసారా? కొత్తగా చూసే వాళ్ళైతే కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుందండి. అందుకే ఒకసారి ఆ ముందు వీడియోని చెక్ చేయండి, తెలుస్తుంది. అలానే మన ఛానల్ ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ఏం పోదును. అలానే మర్చిపోకుండా బెల్ కొట్టేయండి. ప్రతిరోజు మన వీడియోస్ ని యూట్యూబ్ లో చక్కగా వీక్షించవచ్చు. ఇక మర్చిపోకుండా లైక్ వేసుకోండి అమ్మా. లైక్ వేస్తేనే కదా వీడియోస్ కొంచెం ముందుకు అలా కదిలి వెళ్తూ ఉంటాయి, మన ట్రైన్ జర్నీ లాగా. ఇప్పుడు ట్రైన్ ని డ్రైవర్ గారు నడిపినట్లు యూట్యూబ్ లో మన వీడియోస్ కి మీరు లైక్స్ వేయడం వల్ల అలా నడుస్తూ ఉంటాయన్నమాట. చక్కగా అప్పుడు అందరూ వీక్షించేయచ్చు. ఇక్కడ మా బొడ్డోడు తెగ ముచ్చట చెప్పేస్తున్నాడు కదా. వాడి ప్రాబ్లం ఏంటి అంటే, వీడియోస్ ఆపేసి నాకు ఫోన్ ఇస్తే పైకెళ్ళి చక్కగా గేమ్స్ ఆడుకుంటూ బొబ్బుందును అని చెప్తున్నాడు. మన పాటలు మనవి, వాళ్ళ పాటలు వాళ్ళవి. మొత్తానికి మనకి ఎంతసేపు ముచ్చటించినా ఆ ముచ్చటైతే విని ఓకే అన్నాను గాని ఫోన్ మాత్రం చేతిలో పెట్టలేదు. అందుకే పాపం అటు ఇటు తంటాలు పడిపోతున్నాడు. ఇంకేం చేద్దాం, కాంప్రమైజ్ అయిపోయి సర్లే అని అలా కూర్చుండిపోయాడు. ఇక మనమైతే బయట ప్రపంచానికి ఒక లుక్ వేద్దాం రండి. జర్నీ అయితే ఇలా కొనసాగుతుంది. అయితే జర్నీ చేసేటప్పుడు మనకెదురుగా కనిపిస్తున్నారు కదా పెద్దవాళ్ళు, ఒక జంట. వాళ్ళెవరో మనకు తెలీదు, మనం ఎవరో వాళ్ళకి తెలీదు. కానీ జర్నీలో అలా సరదాగా అందరం కలిసిపోయి మాట్లాడేసుకుంటున్నాం. ఇంతలోనే ఈ విచిత్రం ఏంటి అనుకుంటున్నారా? అసలు ఈ జర్నీ అంతా చేయడానికి కూడా ఒక స్పెషల్ ఉందండి. వెళ్ళేదే ఇందుకు. ఈ విషయాన్ని పొరపాటున మేం మర్చిపోయినా మాకు దేశం మొత్తం గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటారా? ఆ రోజు దేశం మొత్తం పెద్ద పండగ జరుపుకుంటుంది. అందువల్ల అందరూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అని పెద్ద పండగలాగా జరుపుకుంటూ ఉంటే మేమేమో ఇలా జర్నీలు చేస్తున్నాం. ఇక జర్నీలో ఫుడ్ అయితే మస్ట్గా ఉండాలి. లేదనుకోండి జర్నీయే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇంటి దగ్గర నుంచి పులిహోర, పెరుగన్నం పట్టకొచ్చేసాను. అవే మధ్యాహ్నం ఇలా లాగించేసినాం. మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళన్నా ఉండాలి, లేకపోతే ఫుడ్ అన్నా తృప్తిగా తినేలాగా ఉండాలి.
ఈ రెండిట్లో ఒకటేమో పక్కన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఫుడ్ అయితే మన చేతుల్లో పని. కాబట్టి నేను ఫుడ్ మనకి ఇష్టమైంది చేసుకొని తీసుకెళ్తే హాయిగా తినేసి హాయిగా నిద్రపోతాం. అప్పుడు ప్రయాణం మనకి బోరింగ్ గా లేకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే కొంచెం ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఈ ఫొటోస్ ఎందుకు పెట్టానో మీరు గెస్ చేస్తారా? చేయండి చూద్దాం. ఏం గెస్ చేస్తారో, అసలు ఎంతమంది గెస్ చేస్తారో కూడా చూద్దాం. ఇక రాత్రంతా ప్రయాణం అయితే బాగా కొనసాగింది. ఇక మళ్ళీ ఉదయాన్నే మొదలు పెట్టేశాం. ఇక ఉదయాన్నే నిద్ర లేచేసి బ్రష్లు అవి చేసేసి మళ్ళీ రాత్రి తీసుకొచ్చినటువంటి పెరుగన్నం. పులిహోర అయితే మనకి 2 రోజులు తినడానికి ఇబ్బంది అవుతుంది, కానీ పెరుగన్నం అయితే చాలా బాగుంటుంది. ఇంకా దానిలో నేను ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చాను. ఆ ఉల్లిపాయలను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పెరుగన్నం అయితే తినేస్తున్నాం. ఉదయాన్నే పెరుగన్నం తింటే కళ్ళ మీద నిద్ర మామూలుగా ఉండదు కదా, కానీ మనకు అలాంటి నిద్రలేమి లేకుండా మనకి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందా? మన వెనకమాల సీట్లో చక్కగా అలా అంతాక్షరి పెట్టుకొని పాడేస్తున్నారు. మనకి కూడా ఆ పాటలు వినసొంపుగా ఉండి వినేస్తున్నాం అనమాట. ఇక పద్దస్తమానం ట్రైన్లోనే చూస్తూ ఉంటే బోర్ కొట్టేసింది కదా, అందుకే ప్రపంచాన్ని కూడా ఒక లుక్ వేద్దాం రండి. చూడండి ఎంత బాగుందో, ఉదయాన్ని ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఈ రైలు పట్టాల మీద మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ప్రపంచం వెనక్కి వెళ్ళిపోతున్నట్లుంది. అది ఎక్కడికి వెళ్తుంది? మనమే తిరిగి తిరిగి మన ప్రపంచానికి మనం వచ్చేయాలి. ఇక మనం దిగాల్సిన టైం వచ్చేసింది, అందుకే ఇది కూడా చాలా స్లోగా వెళ్తుంది. ఏ రారా పోదాం. ఆగు మా మమ్మల్ని వదిలేసిపోతున్నావు. ఏ రాబే షిరిడీకి వచ్చేసాము అనమాట. ఇదే మీకు స్పెషల్ విజిట్. ఇక మన అసలు ప్రయాణం అయితే ఇక్కడ వరకు. ఇప్పుడే మనం షిరిడీలో అయితే దిగాం. అయిందండి 8 దిగాం మేము షిరిడీలో ట్రైన్. Yo man, yo. Mom, mommy. What is this? Game train.
ఏ సాయిబాబా మోడ్రన్ సాయిబాబా రే మోడ్రన్ సాయిబాబా గొడ్డు గొడ్డు షిరిడీలోని సాయిబాబా గుడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ధ్వజస్తంభం వచ్చేసి సాయిబాబా గుడి లోపలది. ఇప్పుడే కదా మనం ట్రైన్ దిగి వచ్చేసింది, అందువల్ల మనం ఈ గుడికి కొంచెం అవతలుగా అయితే తీసుకున్నాము. అది కూడా ఆన్లైన్ లోనే ముందుగానే బుక్ చేసాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొద్దిగా అలా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత అయితే దర్శనానికి వచ్చేద్దాం. ఇక్కడ బాబా గారి విగ్రహం కనిపిస్తుంది కదా, చక్కగా ఆయన అలా వంగి నీళ్లు పోస్తూ ఉంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఇక్కడ తినడానికి చాలా తక్కువలో బాగా ఫేమస్ గా ఉండే ఏంటియో తెలుసా? ఇవేనండి దానిమ్మ విత్తనాలు. వీటిని వలుచుకొని తినడానికైతే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ కష్టపడే పని లేకుండా చక్కగా వాళ్లే వలిచేసి అలా గ్లాసులో వేసి ఇచ్చేస్తూ ఉంటారు. గ్లాస్ వచ్చేసి 20 రూపీస్, ఒక్కొక్కసారి 10 రూపీస్ కూడా అలా ఇచ్చేస్తూ ఉంటారు. ఫ్రెష్ గా మన ముందే వలిచేసి ఇస్తూ ఉంటారు. ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తినేయచ్చు. ఇక్కడ మనం ఉండే రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాం. అదే కదా టెంపుల్. సాయి ఆశ్రమంలో మనమైతే రూమ్ తీసుకొని ఉండబోతున్నాం. మనకైతే టీవీలో ఎప్పుడు షిరిడి నుంచి లైవ్ లో బాబా గారు కనిపిస్తూనే ఉంటారు. దగ్గరగా చూస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. అందుకే నేను ముందు వీడియోలో కూడా అద్భుతాన్ని చుట్టానికి వెళ్దాం రండి అని చెప్పేసి మీకు ముందు వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది. బాబా వారిని దర్శనం చేసుకున్నాక ఈ చుట్టుపక్కల ఏం చూసాం ఏంటి అనేది ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో తర్వాత వస్తుంది. అంతవరకు వెయిట్ చేద్దాం, మళ్ళీ కలుద్దాం. బాయ్.